సినిమా పాటలకి డాన్సులు వేస్తున్నప్పుడు చిన్నారి పిల్లలు తెలియక అలా ఎగ్జైట్మెంట్లో మొత్తుకుంటూ ఉంటున్నారు. ఈ లోకంలో క్రైస్తవులందరూ కూడా చాలా మటుకు థియేటర్స్‌కి వెళ్ళి మూవీస్ చూసినప్పుడు, లేదంటే ఇంటిలో కూర్చొని మూవీస్ చూసినప్పుడు అసభ్యకరమైన చిత్రాన్ని చూస్తూ కూడా పులికేకలు వేస్తూ ఉంటారు. చూడండి సౌండ్స్ ఎలా వినబడుతూ ఉన్నాయో. అంటే లిటరల్లీ చెప్పాలంటే దేవుణ్ణి గాకుండా అసత్యాన్ని వాళ్ళు ఆరాధిస్తూ ఉన్నారు. మన నిజమైన దేవుణ్ణి కాకుండా వాళ్ళు అసత్యాన్ని ఆరాధిస్తున్నారు. అంటే లిటరల్లీ దేవుణ్ణి ఆరాధించడం మనం మానేసాము అంటే ఎవరిని ఆరాధించినట్లండి? సాతానుని ఆరాధించినట్లు. సినిమా పాటలు ఆరాధించడం, పాడడం అంటే ఆరాధించడమే అండి. నిండు హృదయముతో, పూర్ణ మనస్సుతో, పూర్ణ శక్తితో మనకున్న శక్తి మొత్తం ఉపయోగించి గొంతెత్తి పులికేకలు వేస్తూ ఉన్నామంటే ఎంత శక్తి పోతుంది ఒంటిలో నుండి. ఈ శక్తిని, ఈ బలాన్ని, ఈ యవ్వనాన్ని చిన్న పిల్లలు కూడా వారి ఇష్టం వచ్చినట్లుగా జీవిస్తూ దేవుడి కోసం కాకుండా వారి యొక్క జీవితాన్ని ఈ సినిమా పాటల కోసం, చెడు తిరుగుళ్ళ కోసం వారి యొక్క జీవితాన్ని అస్తవ్యస్తం చేసుకుంటూ ఉన్నారు. అందుకే ఎంతోమంది తల్లిదండ్రులను మనం చూస్తూ ఉన్నాము. మా యొక్క పిల్లల భవిష్యత్తు బాగలేదండి, మేము అనుకున్నట్లుగా లేదండి అని ఎంతోమంది తల్లిదండ్రులు బాధపడుతున్నారండి. దానికి కారణం ఒకటే, మనము ఎవరిని ఆరాధిస్తూ ఉన్నాము? దేవుణ్ణి ఆరాధిస్తున్నామా? లేదంటే సర్పసంతానం వలె దెయ్యాన్ని ఆరాధిస్తూ ఉన్నామా? మంచి మార్గాన్ని పట్టుకున్నామా? లేదంటే చెడు మార్గంలో మనం ప్రయాణిస్తూ ఉన్నామా? యేసయ్య అంటున్నాడు, నేనే మార్గము, నేనే సత్యము, నేనే జీవము. అలాంటిది నేనే మార్గం అన్న యేసయ్యని కాకుండా ఇంకో మార్గం వైపు మనం వెళ్తున్నామంటే తప్పక సాతాను మార్గము. నేనే సత్యము అని చెప్తున్న యేసయ్య మాట మనం విశ్వసించట్లేదు అంటే అసత్యాన్ని మనం పట్టుకున్నామనే అర్థము. నేనే జీవాన్ని అని చెప్తున్న యేసయ్యని మనం పొందుకోలేకపోతున్నామంటే నిర్జీవమైన దాన్ని దేన్నో మనం పట్టుకున్నామని అర్థము. కాబట్టి ఆ దేవాదేవుడు మనందరికీ చెప్తూ ఉన్నాడు, మీరు ఆనాడు ఏ విధంగా అయితే మోషే కొండ దిగి వచ్చే లోపు ఒక దూడని చేసుకొని, బంగారు దూడను మీరు ఆరాధిస్తున్నారు అంటే సాతానుని ఆరాధిస్తూ అంటూ ఉన్నారు, ఈ దేవరే మమ్మల్ని ఎర్ర సముద్రము దాటించాడు అని, ఐగుప్తు నుండి కాపాడాడు అని వారు స్తుతిస్తున్నారు. అది చూసిన మోషే మండిపడి 10 ఆజ్ఞల 2 పలకలని విసిరేశాడు. ఇప్పుడు అర్థమవుతుంది దేవుడి హృదయం ఎంత బాధపడితే ప్రవక్త హృదయం అంత చలించిపోయింది. మనుషుల మీద ఎందుకు తిరగబడ్డాడు? వాళ్ళ మీద కాదండి తిరగబడింది, వారు ఆరాధిస్తూ ఉన్న వారి యొక్క హృదయాన్ని చూసి అసహించుకుంటున్నాడు మోషే.